దేవుని సన్నిధిలో మనం ఈరోజు వాక్యాన్ని చదువుకున్నాం. మరలా నేను కూడా చదువుతున్నాను, ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల పండుగను భారతదేశం అంతా కూడా ఎంతో ఘనంగా జరిపించుకోవడానికి దేవుడిచ్చినటువంటి, మన దేశానికి దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో మహానుభావులు మన దేశం కోసం పోరాడారు, ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. హల్లెలూయా. మరి ఆ మహనీయులను కూడా మనం స్వాతంత్ర దినోత్సవం రోజున స్మరించుకొని వారికి ఘనమైన నివాళి మనం అందరం కూడా అర్పించాం. అంతేకాదు, మరి 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. ఈ 200 సంవత్సరాలు మనందరం కూడా పరాయి పాలనలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకుండా బ్రతికాం. మరి మనకు దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తున్నాం. మనందరం స్వతంత్రులుగా జీవిస్తున్నాం. ఎవరికి తోచింది వారు మాట్లాడవచ్చు, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు జీవించవచ్చు. మన రాజ్యాంగానికి లోబడి అందరూ బ్రతకవచ్చు. మంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో కూడా దేవుడు మనిషిని చేసినప్పుడు స్వతంత్రుడిగానే చేశాడు. ఆదాము చేయబడినప్పుడు ఆదామును దేవుడు స్వేచ్ఛతోనూ స్వాతంత్రంతోనే చేశాడు. ఎందుకంటే నేను చెప్పే వరకు నువ్వేది చెయ్యొద్దు, నేను అంటేనే నువ్వు చెయ్యాలి, నేను అది చెయ్యంటేనే నువ్వు చెయ్యాలి అని ఆంక్షలు విధించలేదు ఆదాముకి. కానీ ఆయన మనిషిని స్వేచ్ఛతో స్వాతంత్రంతో చేశాడు. మరి దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనిషి ఎలా కోల్పోయాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఒక మాట కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమా పత్రికలో అంటాడు, 7వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే పాపమునకు మళ్ళా చదువు అయితే నేను పాపమునకు అమ్మబడి. ఇది గమనించండి, పౌలు చాలా చక్కగా వివరిస్తున్నాడు మనిషి ఎందుకు స్వాతంత్ర్యాన్ని కోల్పోయాడు అని. అంటే చాలా చక్కని జవాబు చెబుతున్నాడు ఇక్కడ. నేను పాపమునకు అమ్మబడ్డాను. నిజమే కదా. మరి ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు ఆ పండు తినొద్దు అన్నప్పుడు మరి వారు తిన్నారు.
అంటే పాపము అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, అంతే కదా. యోహాను పత్రికలో ఉంది కదా, 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట కనిపిస్తోంది. ఆజ్ఞాతిక్రమం కదండి. పాపం చేయవాడు ఏం చేస్తాడు? పాపము చేసేవాడు ఏం చేస్తాడు? చెప్పాలి అమ్మా. పాపం చేసేవాడు ఏం చేస్తాడు? అది వద్దు అంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడు? అదే చేస్తాడు. అలా మాట్లాడొద్దు అని అంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడు? అదే మాట్లాడతాడు. అటు వెళ్ళొద్దు అంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడు? అటే వెళతాడు. అలా ప్రవర్తించొద్దు అని అంటే పాపం చేసేవాడు ఏం చేస్తాడు? అదే ప్రవర్తిస్తాడు. అంటే పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము అనేది మనం చూస్తున్నాం. అంటే ఆజ్ఞాతిక్రమము ద్వారా ఆదాము తనను తాను పాపమునకు అమ్మివేయబడ్డాడు. అర్థమైందా? మనల్ని ఎవరు అమ్మేయరు, మనమే అమ్మేసుకుంటాం. అర్థమైందండి? మనమే దేనికి అమ్మేసుకుంటాం? పాపమునకు మనమే అమ్మి వేసుకుంటాం. మనల్ని ఎవరు బేరం పెట్టరు, మనమే అమ్మి వేసుకుంటాం. అందుకని నేను పాపమునకు అమ్మి వేయబడి తిని, పౌలన్న మాట ఇది. ఇప్పుడు మనం గమనిస్తే ఏశావు జీవితం చూడండి. ఏశావు జీవితంలో హెబ్రీ పత్రిక చూడండి, 12:16 చదవండి. హెబ్రీ 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు. ఏంటి ఏశావు సంగతే? ఒక్క పూట కూటి కోసం ఏమమ్మేశాడంట? ఎవరు అమ్మేశారు? ఆయనే అమ్మేసుకున్నాడు. ఎవరు అమ్మలేదు, ఆయనే అమ్మేసుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును, అధికారమును, ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కోసము ఏశావు అమ్మివేసుకున్నాడు. పౌలు అదే అంటున్నాడు, నేను పాపమునకు అమ్మివేయబడి తిని. ఒక్క పూట కూటి కోసం. నిజంగా ఒక్క పూట అన్నం తినకపోతే మనిషి చచ్చిపోతాడమ్మా? చచ్చివాడు కదా. కానీ ఒక్క పూట కూటి కోసం, ఒక రోజు కాదు, 1 డే, నాట్ 1 డే, హాఫ్ డే. ఏమండి? ఉదయం టిఫిన్ చేసే బయలుదేరి వెళ్ళాడు కదమ్మా. వేటకి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసే బయలుదేరి వెళ్ళాడు. టిఫిన్ చేశాడు, బాగానే అడివంతా తిరిగాడు, ఏమీ దొరకలేదు. మంచి ఆకలి మీద 2 గంటలు 3 గంటల టైంలో నకనకలాడుతూ వచ్చాడు. అప్పటికి గుమగుమలాడుతూ వండుతున్నాడు. ఎవరో యాకోబు గుమగుమ. ఇక్కడేమో గుమగుమ, అక్కడేమో నకనక. ఈ రెండింటికి సరిపోయింది. వాసన గుమగుమ కొడుతుంటే మనోడు నకనకలాడుతూ వచ్చాడు కదా. అది కొంచెం ఆహారం బెటర్ అంటే మనోడు ఊరికని ఎందుకు పెడతాడు? నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా నాకు? అరే నేనే చచ్చిపోతుంటే ఇంకా నా జ్యేష్ఠత్వం ఎందుకురా నాకు? నేనే చచ్చిపోతున్నాను, ఆకలితో చచ్చిపోయేటట్టున్నాను నేను. జ్యేష్ఠత్వం ఎందుకు ఇంకా నాకు? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చులకనగా చూసి పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన రక్షణ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చినటువంటి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన దేనినైనా చులకనగా నిర్లక్ష్యంగా ఎంచి దాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? నేనే చచ్చిపోతుంటే
ఒక్క పూటకు అన్నం తినకపోతే చచ్చిపోతాడా? ఒక్క పూట అన్నం తినకపోతే చచ్చిపోయే వాళ్ళు ఎవరు ఉన్నారండి దేశంలో? ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు దేశంలో. కానీ అనుకున్నాడు అంతే, నేను ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అనుకున్నాడు అంతే. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, రక్షణ చాలా విలువైంది కదా. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుందామో అన్నాడు పౌలు. నిజమే, రక్షణ చాలా విలువైంది. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అనుగ్రహిస్తూ, నువ్వు నిద్రపోతూ ఉండగానే దేవుడు రెడీ చేసి ఉంచుతాడు. నీకేమివ్వాలా, ఏమివ్వాలా, ఏమివ్వాలా. నువ్వు నిద్రపోతున్నావేమో కానీ ఆయన నిద్రపోడు. రాత్రంతా ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. రాత్రంతా నీకోసం ఆలోచిస్తూనే ఉంటాడు, నీకోసం పని చేస్తూనే ఉంటాడు. ఏమివ్వాలి, ఏమివ్వాలి, ఏమివ్వాలి. ఆకాశ పక్షులకు తెలుసు ఆ సంగతి, మనకు తెలియదు కానీ ఆకాశ పక్షులకు తెలుసు ఆ సంగతి. అందుకనే అవి ఉదయాన లేచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాయి. తెలుసా? ఆకాశ పక్షులు మనందరికంటే ముందు లేచేది అవే కదమ్మా. కాకులు మోతలు వినబడతా ఉంటాయి మనకి. ఆ కాకులు మోతలు, కోడి కోతలు మన చెవుల్లో పడితే అప్పుడు లేస్తాం మనం. అమ్మో అప్పుడే తెల్లారిపోయింది కదా అని చెప్పేసి. మరి ఆ కాకులు ఎందుకు ఉదయకాలంలో, ఆ పక్షులు ఎందుకు ఉదయకాలంలో లేచి అవి ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా ఈరోజు మాకు ఏ ఆహారం ఇస్తావో, సిద్ధపరిచావో అవి మాకు దయచేయి ప్రభువా, స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. పక్షులెల్లను కిలకిలంచును, ప్రభుని మహిమను బల్కదొడగెను. పక్షులెల్లను కిలకిలంచును, ప్రభుని మహిమను పల్కదొడగెను. రక్షకుని సకలోపకృతులను రమ్యముగను తీయించి పాడగా మేలుకొనరే. మేలుకొలుపు పాట ఇది. పక్షులల్లా లేచి కిలకిలా 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 అని దేవుని స్తుతిస్తా ఉంటే నిద్రపోతున్నావేంటి? లే 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 లే. మేలుకొనరే మీ మనంబులా, మేలిమిగ మీ మేరదప్పక అంటే టైం చూసుకోండి. ఉదయం లేవండి లేవండి లేవండి. మేలుకొనరే మీ మనంబులా. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో పక్షులు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే మనం కూడా లేవాలి 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 లేవాలి. అవి స్తుతిస్తున్నాయి, మనం కూడా స్తుతించాలి స్తుతించాలి స్తుతించాలి. హల్లెలూయా. పక్షులు స్తుతిస్తున్నాయి దేవుణ్ణి, మనం స్తుతించాలి, మనం కూడా స్తుతించాలి దేవుణ్ణి. వాటితో పోటీ పడాలి మనం. హల్లెలూయా. వాటితో పోటీ పడాలి. ఎందుకు చెబుతున్నానంటే ఆ పక్షులకు తెలుసు దేవుడు ఈరోజు మాకు ఏ ఆహారాన్ని సిద్ధపరిచాడో, దేవా ఆ ఆహారముని దినము మాకు దయచేయమని దేవుణ్ణి అడుగుతున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వాటిని తన గుప్పిలి విప్పుట ద్వారా వాటిని పోషించి వాటిని తృప్తిపరచుచున్నాడు. దేవుని స్తోత్రా. అవి ఆయన గుప్పిలిలో నుండి తీసుకొని తిని తృప్తి పొందుతున్నాయి. ఈ మాట మనకు అర్థమైతే మనం ఆరాటపడాల్సిన అవసరం లేదు. తన ప్రియులు నిద్రించుచుండగా, అది సంగతే. మనం నిద్రపోతూ ఉండగానే దేవుడు మనకి ఏమివ్వాలా 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 అన్నీ చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రక్షణ చాలా గొప్పదండి. దేవుడిచ్చిన వాటన్నిటిలో కూడా అతి 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 విలువైనది ఏమిటంటే రక్షణే. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలా తప్పించుకుందామో. రక్షణ అంటే చాలామందికి అర్థం కావట్లా, చాలామందికి ఇంకా తెలియట్లేదండి. రక్షణ అంటే దాని గొప్పతనం అంటే ఏంటో తెలియట్లా. రక్షణ చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకని ప్రభు అన్నాడు, నీవు కలిగి ఉన్న దానిని గట్టిగా
ఎందుకు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నువ్వు ఏది కలిగి ఉన్నావో రక్షణ నువ్వు చాలా గట్టిగా పట్టుకో. దాన్ని లూజుగా పట్టుకోవద్దు, దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని విడిచిపెట్టొద్దు. దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకో. రక్షణ నిర్లక్ష్యము చెయ్యకు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఏశావు సంగతి చూడండి. దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వము ఎంత విలువైనదో. జ్యేష్ఠత్వం అంటే 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, జ్యేష్ఠుడికి 5 రూపాయలు వెళ్తాయి. తెలుసా? 10 రూపాయలు వాటా పంచాలి, వాటాలు పంచాలి. జ్యేష్ఠుడికి 5 రూపాయలు వెళ్ళిపోతాయి. మిగిలిన వాళ్ళకి 2-3 ఉంటే వాళ్ళకి తలకు 2 రూపాయలు, తల 1 రూపాయన్నర, 2 రూపాయలు అలా వెళతాయి. జ్యేష్ఠుడికి 5 రూపాయలు వెళ్తాయి. అంటే ఆ జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పదో. ఆ జ్యేష్ఠత్వంలో ఉన్న గొప్పతనం చూడండి ఎంత గొప్పదో. హల్లెలూయా. అట్టి జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్మి వేసుకున్నాడట. ఎవరమ్మా? ఏశావు అమ్మి వేసుకున్నాడు. దేవుడేమో ఇచ్చాడు, ఏశావేమో దేవుడు మనకి ఇస్తాడు. స్వాతంత్రం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఆర్థిక సమృద్ధిని ఇస్తాడు, కుటుంబ శాంతి సమాధానములు అన్నీ ఇస్తాడు దేవుడు మనకి. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? పాపమునకు వాటిని అమ్మి వేసుకుంటూ ఉంటాం. పాపము చేయటం ద్వారా వాటిని అమ్మేసుకుంటూ ఉంటాం. చూడండి, ఇంకొక మాట చదువుదాం బైబిల్లో. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనము ఒకసారి చదువుదాం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. చూడండి, చాలు. ఇది ఆహాబు ఏలియా స్టోరీ. ఇది ఆహాబు ఇశ్రాయేలీలకు రాజు. ఆహాబు దేవుణ్ణి విడిచిపెట్టినవాడు. ఆహాబు దేవుని విడిచిపెట్టి ప్రజలను విగ్రహారాధన వైపు నడిపిస్తున్నాడు. ఎందువల్ల? యెజబేలు వల్ల. భార్య యెజబేలు కదా. ఆ యెజబేలు వల్ల అహాబు కూడా మారిపోయాడు. ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు నడిపిస్తున్నాడు. నిజ దేవుడైన, జీవమంగళ దేవుడైన యెహోవాను వారు విడిచిపెట్టేశారు, విసర్జించారు. అయితే దేవుడు మరి ఆ ఇశ్రాయేలు దేశం మీదంట భయంకరమైన కరువు, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అప్పుడు ఏలియా ప్రవక్త ఆహాబు దగ్గరకు వచ్చాడు. ఆహాబు దగ్గరికి హెచ్చరించడానికి వచ్చాడు. నువ్వు నీ పాపము చేత, ఈ కరువుకి కారణం ఏంటంటే నీ పాపమే. ఈ కరువుకి కారణము నీ పాపమే. హెచ్చరించడానికి ఏలియా వచ్చాడు. ఏలియా వస్తే ఆహాబు అంటున్నాడు, నా పగవాడా. ఎవరిని మాట అన్నాడు? దైవజనుడిని అంటున్నాడు. దైవజనుడు పగవాడా? దైవజనుడు పగవాడంతే మనకంత శాపాలే. దైవజనుడు మనవాడైతే మనకంత ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎందుకంటే మనవాడు అంటే మనం చేర్చుకోవాలి దైవజనుడిని చేర్చుకోవాలి. దైవజనుడిని చేర్చుకున్న గృహాలు దీవించబడ్డాయి బైబిల్లో. దైవజనుడిని చేర్చుకొని గౌరవించిన గృహాలు బైబిల్లో దీవించబడ్డాయి. మరి ఎంత జ్ఞానముండి
ఎంత రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న ఈ యాహాబు ఏలియా ప్రవక్తను ఏమంటున్నాడమ్మా? నా పగవాడా. దైవజనుడిని అంటున్న మాట ఇది. దైవజనుడు పగవాడా అంటే శత్రువా? పగవాడంటే శత్రువా? దైవజనుడు శత్రువు అవుతాడమ్మా? దేశానికైనా ఎవరికైనా శత్రువు అవుతాడా? అవడం. కానీ మనం అప్పుడప్పుడు శత్రువులాగా ఫీల్ అవుతూ ఉంటాం. మనం శత్రువు, దైవజనుడు అంటే శత్రువులాగా ఫీల్ అవుతూ ఉంటాం. చాలామంది ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారంటే, మరి ఈ స్థలంలో నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యము ఒక్కొక్కసారి ఒక హృదయంలో గుచ్చుకుంటుంది. ఒకళ్ళు నొచ్చుకుంటారు, ఒకళ్ళు బాధపడతారు, నా కోసమే అంటారు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇక నిలబడేది కటౌటే మేము, కనబడకుండా మాట్లాడేది ఆయన. మరి కటౌట్ మీదే రాళ్ళు విసురుతారు, అవునా కదా? చంద్రబాబు నాయుడు మీద కోపం వస్తే, జగన్ మీద కోపం వస్తే ఏం చేస్తారు? ఫ్లెక్సీలు చించేస్తారు. ఫ్లెక్సీలు చించితే చంద్రబాబు నాయుడిని చించేసినట్టేనా? ఫ్లెక్సీలు చించితే జగన్ను చించేసినట్టేనా? కదమ్మా. కోపం వచ్చేస్తుంది, బాగా కోపం వచ్చేసి ఫ్లెక్సీలు చించేస్తూ ఉంటారు. ఫ్లెక్సీలు. మేము కూడా ఫ్లెక్సీ లాంటి వాళ్ళమే. దేవుని స్తోత్రం చెప్పండి. మేము ఫ్లెక్సీ లాంటి వాళ్ళమే. ఫ్లెక్సీల మీద కాదు మనం కోపం చూపించాల్సింది. మనలను మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దైవజనుడు ఎప్పుడు పగవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఆహాబు అంటున్నాడు, నా పగవాడా, నీ చేతికి నేనేమన్నా చిక్కబడి ఉన్నానా అంటే, ఆ దైవజనుడు అన్నాడు, నా చేతికి నువ్వు చిక్కడమేందయ్యా? నీవు కీడు చేయటం వలన నిన్ను నీవే అమ్మి వేసుకొని ఉన్నావు. ఇక్కడ వాక్యాన్ని గమనించారా అందరు? నా వైపు చూడండి, కొంచెం నా వైపు చూడండి. దేనికి అమ్ముకున్నాడు? కీడు చేయుటకు తనను తానే అమ్మి వేసుకున్నాడు. ఏం చేయడానికి అమ్మేసుకున్నాడు? కీడు చేయుటకు తనను తానే అమ్మి వేసుకున్నాడు. మనం కీడు చేస్తే మనం పాపమునకు అమ్మివేయబడుతున్నాము. అందుకనే బైబిల్ ఏం చెబుతుంది? కీడు చేయటం మాని మేలు చేయము. అంతే కదా? కీడు చేయటం మాని మేలు చేయము. మనం కీడు చేయొద్దు ఎవరికి. కీడు చేస్తే పాపమునకు మనలను మనమే అమ్మి వేసుకొనుచున్నాము. చూసారా ఎంత దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుందో. చాలామంది కీడు చేస్తే ఏమైద్దిలే అనుకుంటారు. కీడు చేస్తే ఏమైద్ది? పాపము అక్కడ పొంచి ఉండును, అది నిన్ను ఏలుబడి చేయును. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొనవా కయ్యోనో? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకొనవా? నువ్వు పాపము చేస్తే పాపము నీ వాకిట పొంచి ఉండును, అది నిన్ను ఏలుబడి చేయును. అంటే దాని అర్థం ఏంటి? మనం కీడు చేసినా, తప్పు చేసినా, పాపం చేసినా మనం పాపమునకు దాసులము. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. అంటే మనం ఎందుకు ఈ స్వాతంత్ర్యాన్ని, దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాడు మనిషి అంటే, తనను తానే అమ్మి వేసుకుంటున్నాడు. దేనికి? పాపమునకు దాసులం అయిపోతున్నాడు మానవుడు. పాపమునకు దాసుడు అయిపోతున్నాడు. మరి పాపం ఏం చేస్తుంది? పాపము మనను నాశనానికి నడిపిస్తోంది. పాపం వల్ల వచ్చు జీతము మరణమే కదా. ప్రియ దేవుని పిల్లలారా, నేను ముగ్గురును చూపించాను నేను కదా. ఒక్కరెవరు? ఆదాము ఆజ్ఞాతిక్రమము చేసి తనను తాను అమ్మి వేసుకున్నాడు. రెండవది ఎవరు? ఏశావు జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టి ఒక్క పూట కూటి కోసం తనను తాను అమ్మి వేసుకున్నాడు. మనం అమ్మి వేయబడుచున్నాము అనేది పౌలు మాట్లాడుతున్నాడు.
నేను పాపమునకు అమ్మివేయబడి ఉన్నాను, నన్ను నేనే అమ్మేసుకున్నానయ్యా. అలాగే మరి ఇంకొక వ్యక్తి ఎవరో, ఆహాబు కీడు చేయుటకు తనను తానే అమ్మివేసుకున్నాడు. ఇప్పుడు అమ్మివేయబడిన తర్వాత దాసులమేగా అమ్మివేయబడ్డాం, దాసులమే కదా. మరి కొన్నవాడు యజమాని అవుతాడుగా. పాపం అప్పుడేమవుతుంది? యజమానిగా మారిపోతుంది కదా. పాపమునకు మనం ఏమవుతున్నాం? దాసులముగా అయిపోతున్నాం కదా. పాపం ఏది చెబితే అది మనం చెయ్యాలిగా. ఎటు వెళ్ళమంటే అటు మనం వెళ్ళాలిగా. ఏది ఆలోచించమంటే అది మనం ఆలోచన చెయ్యాలిగా. ఆ పాపం ఏది చేయమంటే అది మనం చెయ్యాలిగా. అందుకని చాలామంది పాపం నుండి విడిపించుకోలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే పాపమే యజమానిగా ఉంటే మరి ఆ యజమాని చెప్పింది చెయ్యాలి కదా. ఎందుకు? పాపమునకు అమ్మివేయబడి ఉన్నాడు ఆ మనిషి. పాపమునకు అమ్మివేయబడ్డాడు కనుక చాలామంది అనుకుంటారు, నాకు మానేయాలని ఉందండి, కానీ మానేయలేకపోతున్నాను. ఆ యజమాని పర్మిషన్ ఇవ్వట్లా. ఏ యజమాని? పాపము అనే యజమాని పర్మిషన్ ఇవ్వట్లా. మానేయాలని నాకు ఉందండి, మానలేకపోతున్నాను అంటాడు. అసలు ఎంత నష్టపోయినా సరే మానడం. కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతున్నా మానడు. ఆరోగ్యం ఎంత దెబ్బతింటున్నా మానడు. కుటుంబం, పిల్లలు రోడ్డున పడి ఏడ్చినా, బోరున ఏడ్చినా మానడు. ఎందుకు? ఈయన యజమాని ఇంకొకడు ఉన్నాడు. ఆ యజమాని మానమని చెప్పడం. మనం చెబుతాం, అయ్యా ఎందుకయ్యా పిల్లలు రోడ్డు పైన పడిపోతారు, పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారయ్యా, భార్య మానే బాబు అని అంటే మన మాట వింటారా? మన మాట వినరు. ఎందుకంటే యజమాని వేరే ఉన్నాడు, వాడేమో మానమని చెప్పడం. ఎవరా యజమాని? పాపమునకు అమ్మివేయబడుతున్నాడు మానవుడు. ఈ రోమాపత్రిక 7వ అధ్యాయములో 24వ వచనంలో పౌలు కేక వేస్తున్నాడు. చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో. అమ్మా, ఇది మామూలుగా చదవకూడదు, కేక వేసి చదవాలి. అయ్యో కదమ్మా, ఇది శుభ పరిణామమా లేకపోతే బాధే. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణకరమైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునో. ఎందుకంటే పాపమునకు అమ్మివేయబడి ఉన్నాను. నా యజమానుడు ఏది చెబితే అదే చేస్తూ నా జీవితాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. అయ్యో, మరణకరమైన ఈ పాపము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు గలతీ 5:1 చదవండి. నేను అమ్మివేయబడి ఉన్నాను కదా. యేసు ప్రభు ఏం చేశారంటే ఆయన నన్ను తన విలువైన రక్తములో, ఆయన నా కొరకు ఆ విలువైన రక్తమును చిందించి ఆ రక్తముతో నన్ను కొని నన్ను విడిపించి నన్ను స్వతంత్రుడిగా చేశాడు. హల్లెలూయా. ఆ మాట మనకి ఆ కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో 6:20 కనిపిస్తోంది. చూడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక
మీ దేహముతో మీరు దేవునిని మహిమపరచుడి. మనం విలువ పెట్టి కొనబడిన వారము. మనం ఇక పాపమునకు దాసులము కాదు. దేవుడు కుమారుని రక్తము ద్వారా, కుమారుని మరణము ద్వారా మనలను పాపము నుండి విడిపించి, పాప దాస్యము నుండి విడిపించి ఆయన మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్మావో, బాప్తిస్మం పొందావో, పాపదాస్యములో నుండి ఆయన నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆయన ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా మనకు సంప్రాప్తమాయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం ఆయన మరణించాడు కదా. ఏమండి, మన పాపాన్ని ఆయన మోసాడు సిలువలో. మన పాపాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. మన పాపాన్ని మోసాడు ఆయన. మన కోసం ఆయన గాయపరచబడ్డాడు. మన కోసం ఆయన నలగగొట్టబడ్డాడు. మన కోసం ఆయన ఆ ఆకాశమునకును భూమికి మధ్య వేలాడాడు. మన కోసము మరణించి, ఏమండి, పాపదాస్యములో ఉన్న మనను ఆయన విడిపించాడు. ఆయన మనం విలువ పెట్టి కొనబడిన వారము. హల్లెలూయా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు. ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం మనం. మరి ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో ఇలా లేదు. భారతదేశంలో ఎంత భయంకరమైన బానిసత్వం ఉండేదో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి అవకాశం కలిగింది. మరి ఇప్పుడు పూర్వము మనం దేవునికి దూరస్తులమై ఉన్నాం, పాపమునకు దాసులమై ఉన్నాం. మరి ఇప్పుడైతే దేవునికి సమీపస్తులము, దేవుని కుమారులము. హల్లెలూయా. దేవుని కుమారులము, ఆయన కుమార్తెలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్వాతంత్రమును ఎవరిచ్చారు మనకి? యేసుక్రీస్తు మనకిచ్చాడు. నేను చెబుతున్నాను, ఇంకా ఒకవేళ నువ్వు స్వాతంత్రం పొందుకున్నావా, లేకపోతే ఇంకా బానిసత్వంలోనే ఉన్నావా? అంటే రక్షణ పొందావా, రక్షణ పొందకుండానే ఉన్నావా? నువ్వు రక్షణ పొందితే ఏం చేస్తాడు ప్రభు అంటే ఆ బానిస సంఖ్యలను ఆయన తెంచి వేస్తాడు. మనకి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. పాపము నుండి స్వాతంత్ర్యాన్ని ఇస్తాడు ఆయన. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడనో, ఇటు మరణకరమైన శరీరము నుండి నన్ను ఎవడో విడిపించును. మనం ఇక అలా బాధపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మనం ప్రభువునందు ఆనందించే వారిగా దేవుడు మనలను చేస్తాడు ఆయన. హల్లెలూయా.